హాయ్ అండి. చికెన్ ఇలా మంచిగా గ్రేవీతో రావాలి అంటే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్‌ని తీసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ బాగా క్రష్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. తరువాత కడిగి పెట్టుకున్న కేజీ చికెన్‌ని తీసుకొని దానిలో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని దానిలో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక చెక్క నిమ్మరసం వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా పిసుకుతూ ఒక 10 నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి లేదా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలో ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్‌ని ఇంకొంచెం ఆయిల్‌ని వేసుకొని దాంట్లో బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. అది కూడా బాగా ఆయిల్‌లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. మంచిగా పైకొచ్చేసింది. తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని దాన్ని చికెన్‌లో పోసుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టుకొని 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత చూడండి మంచిగా గ్రేవీగా వచ్చేసింది. చికెన్ మంచిగా ఉడికింది. అలాగే గ్రేవీ కూడా వచ్చింది. కొంచెం ఆరిన తర్వాత చూడండి ఇంకొంచెం దగ్గరగా అయింది. గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.